హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్. ఆంధ్రప్రదేశ్లోని గత ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ పనులు అయితే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ వర్క్ ఎలా జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో జరుగుతుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా నా వీడియోకి లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. విశాఖపట్నం చెన్నై కారిడార్ పేరుతో ప్రభుత్వం నక్కపల్లి మండలంలో క్లస్టర్ ఏర్పాటు చేసి ఈ క్లస్టర్ పరిధిలో సుమారు 5,000 పైచిలుకు ఎకరాలు భూసేకరణ జరిగింది. ఇప్పుడైతే మనం నక్కపల్లి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ బల్క్ డ్రగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ను ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. రోడ్ల నిర్మాణం కానీ, ఈ వర్క్స్ కాంట్రాక్ట్ దక్కించుకునే కంపెనీ వాళ్ళు ఉండడానికి షెడ్లు, ఇతర వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి. యాక్చువల్లీ బల్క్ డ్రగ్ 2,000 ఎకరాల పైగా ల్యాండ్ లో నిర్మిస్తున్నారు. పలు రాష్ట్రాలు పోటీ పడ్డగా ఏపీకి ఈ బల్క్ డ్రగ్ పార్క్ అయితే దక్కింది. ప్రాజెక్ట్ సైట్లో వర్క్ కావాల్సిన మెటీరియల్ వాళ్ళు ఇక్కడ డంప్ చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే, అంటే గత గవర్నమెంట్లోనే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి శాంక్షన్ అయింది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ కంప్లీట్ అయితే ఫార్మా రంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినప్పటి నుంచి పనులు అయితే శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంగణంలో ఎక్కడ ఏ పని జరుగుతుందో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అయితే జరుగుతుంది. రోడ్ల నిర్మాణం కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వెస్ట్ వాటర్ అవుట్లెట్లు కానీ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చి నక్కపల్లి మండలంలోని రాజేపేట, బోయపాడు, చందనాడ, డిఎల్పురం, బుచ్చిరాజుపేట, అమలాపురం గ్రామాల పరిధిలో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు చాలా రాష్ట్రాలు అయితే పోటీ పడ్డాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ దక్కింది. జనవరి 8, 2025లో వైజాగ్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వర్క్స్ కి సంబంధించి శంకుస్థాపన అయితే చేశారు. శంకుస్థాపన జరిగినప్పటి నుంచి ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చాలా కాలం క్రితం చేశారు. సో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంతో ఇప్పుడు పనులు చేయడానికి అవకాశం దొరికింది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా నక్కపల్లిని క్లస్టర్గా ఏర్పాటు చేసి భూసేకరణ అయితే చేశారు. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అందులో భాగంగా 4.5 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ రోడ్లు అయితే నిర్మిస్తున్నారు. ఆ పనులు అయితే జరుగుతున్నాయి. పార్క్ ముందు ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేసి ఫీజుల వారీగా పనులు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి 10 years వరకు పట్టొచ్చు. ఇది మొత్తం కంప్లీట్ అయితే సుమారుగా 30,000 ఉద్యోగాల వరకు ఇక్కడ వస్తాయి. అలాగే ఇక్కడ 2,000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ కాకుండా ఈ సమీప గ్రామాల్లో సేకరించిన భూముల్లో స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుంది. ఈ నక్కపల్లి అటు విశాఖపట్నానికి 80 కిలోమీటర్లు, ఇటు రాజమండ్రికి 120 కిలోమీటర్లు, అటు మరోవైపు కాకినాడ నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గంగవరం పోర్ట్ నుంచి అయితే 60 కిలోమీటర్లు, కాకినాడ పోర్ట్ నుంచి అయితే 60 కిలోమీటర్లు ఈ ప్రాంతానికి డిస్టెన్స్. బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం సుమారు 1,900 కోట్లు అయితే ఎస్టిమేషన్ వేశారు. ఇందులో 1,438 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మిగతా 225 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఈ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం వల్ల దిగుమతులు చేసుకోకుండా ఇక్కడే ఉత్పత్తులు చేసుకోవడానికి, తద్వారా ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఈ బల్క్ డ్రగ్ నిర్మాణం ద్వారా జరిగే అవకాశం ఉంది. దేశంలో 3 రాష్ట్రాలు ఈ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం కోసం పోటీ పడగా ఆంధ్రప్రదేశ్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ దక్కించుకుంది. దేశంలో 3 రాష్ట్రాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని, మరొకటి గుజరాత్లో, మూడోది హిమాచల్ ప్రదేశ్లో. దేశవ్యాప్తంగా డ్రగ్ పార్కుల నిర్మాణం ద్వారా ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా స్వదేశంలోని ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి అనువుగా ఈ బల్క్ డ్రగ్ పార్కుల నిర్మాణం అయితే చేపట్టారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఏపీఐసి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఏపీఐసి వాళ్ళు వాళ్ళ సబ్ జోనల్ ఆఫీస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఈ వర్క్స్ని మానిటర్ చేయడం కోసం. 2 yearsలో అయితే ఈ పనులు పూర్తి చేయడానికి సమయం కేటాయించడం జరిగింది. బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇంటర్లింకింగ్ రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ అయితే వర్క్స్ జరుగుతున్నాయి కదా. ఆ కనెక్టివిటీ రోడ్స్ హైవే కనెక్ట్ అవ్వడం కోసం కాగిత్ దగ్గర హైవే నుంచి కనెక్టివిటీ రోడ్ అయితే వేస్తున్నారు. ఫ్రెండ్స్, సరే కదా, బల్క్ డ్రగ్ పార్క్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో నా వీడియోకి లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత ఉత్సాహంగా మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్.